హలో మై డియర్ సినిమా లవర్స్, మన విశ్వ రివ్యూస్. ఇప్పుడు సినిమాలో కథ యొక్క పాత్రల పరిచయ విధానం ఏ దర్శకుడు ఎలా చేస్తాడని తెలుసుకునే ముందు ఒక్కో దర్శకుడి శైలి ఎలా ఉంటుందో వివరించాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఒక్కో దర్శకుడు పాత్రల పరిచయం చేసేటప్పుడే స్ట్రైట్ నెరేషన్తో స్టార్ట్ చేస్తాడు. ఇంకో దర్శకుడు ఎమోషన్ను ఒక సస్పెన్స్ మోటివ్కు యొక్క సీన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత పాత్రల పరిచయం చేస్తాడు. ఇంకొందరు ఫ్లాష్ బ్యాక్ నెరేషన్ని ఒక కథా బీజాన్ని అక్కడ సృష్టించేసి సాదాసీదాగా కథలు ప్రారంభించే వ్యవహారాన్ని కూడా నడుపుతారు. అయితే ప్రపంచవ్యాప్తంగాను స్ట్రైట్ నెరేషన్లో సాదాసీదాగా కథా పాత్రల పరిచయం చేస్తూ అద్భుతంగా నడిపిన వాళ్ళల్లో తెలుగు దర్శకుడు కేవీ రెడ్డి అని చెప్పాలి. ఇంతకు ఆ సినిమా ఏది అంటే ఆయన ఎన్నో సినిమాలు ఆ విధంగా పరిచయం చేసిన పేరు మోసిన పాత్రల పరిచయం మాత్రము మాయాబజార్ సినిమా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సీన్ ఎస్టాబ్లిష్ చేసే ముందు దానికి సంబంధించిన సెన్స్ కోసం దాదాపు ఏ దర్శకుడైనా 10-20 షాట్లు తీసే సందర్భం కూడా ఉంటుంది. కానీ కేవీ రెడ్డి శైలి ఎలా ఉంటుందంటే స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే ఏ రీళ్ళు ఎన్ని ఫీట్లు ఉండాలి, ఏ షాటు ఎంత లెంగ్త్ ఉండాలని కూడా ఖచ్చితంగా రాసుకునేటటువంటి ఫుల్ క్లారిటీతో ఉండేటటువంటి దర్శకుడు. కాబట్టి మాయాబజార్లో మొదటి షాట్టే రాజకోట గోడ మీద సైనికులు బోరా ఊదేటటువంటి షాట్ పెడతాడు. అంటే రాజు యొక్క అంతఃపురాన్ని, కోటని, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మొత్తం చూపించే పని లేకుండా ఒకే షాట్తో రాబోయే సీను అంతఃపురంలో స్టార్ట్ అవుతుందనే ఒక సెన్స్తో ఒక్క షాట్లోనే సంక్షిప్తీకరిస్తాడు. ఆ విధంగా చాలామంది దర్శకులు చేయలేరు. ఎంతోమంది ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్ తీస్తారే కానీ తక్కువలో ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది కేవీ రెడ్డికే సాధ్యం. ఇక పాత్రల పరిచయ విషయం ఎత్తుకుంటే మాయాబజార్ సినిమాలో ఆయన అన్నాం కదా స్ట్రైట్ నెరేషన్ అని, ఫ్లాష్ బ్యాక్లో అని, సస్పెన్స్ మోటివ్ అని. ఈయన స్ట్రైట్ నెరేషన్ సాదాసీదతో ప్రారంభించే దానిలో దాదాపు 50 సీన్ల యొక్క సెన్స్ని ఒక్క సీన్లోనే పరిచయం చేసే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దర్శకుడు కేవీ రెడ్డి. దానికి ఉదాహరణ మాయాబజార్లో మొదట బాల శశిరేఖను ఇంట్రడక్షన్ చేయడం కోసం ఆ మెచ్యూర్డ్ ఫంక్షన్ అరేంజ్ చేసి అందులో ఆ కథలో ఉండేటువంటి పాత్రల యొక్క స్వభావాల్ని, ఆ యొక్క కథలో ఉండేటువంటి వాళ్ళన్నింటినీ పరిచయం చేసేదానికి ఒక పాటను వాడుకుంటాడు. ఆ పాటలో మెచ్యూర్డ్ ఫంక్షన్లో బాల శశిరేఖ కూర్చొని ఉండగా వాళ్ళ తల్లి రేవతీదేవి ఎంటర్ అవుతుంది. పాట ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తాడన్నాం కదా, ఆ పాటలో సకల సంపదల సౌభాగ్యవతి రేవతీదేవి అంటాడు. అంటే ఆమె సంపద పట్ల మక్కువ గల వ్యక్తి. ఎందుకంటే రాబోయే సీన్లలో సుభద్ర పేదరికం అనుభవించడం వల్ల సంపద లేనటువంటి ఆమె కొడుక్కి ఇవ్వకూడదని నిర్ణయించుకొని దుర్యోధనుడి కొడుకు లక్ష్మణుడికి ఇచ్చేదానికి ఆమె తయారవుతుందంటే ఆ మెంటాలిటీ సంపదల పట్ల మక్కువ ఉన్న వ్యక్తిగా ఆ యొక్క ఒక్క చరణంలోనే ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ తర్వాత బలరాముడు ఎంటర్ అవుతాడు. వరములీయగా బలదేవుడు అంటాడు. వరములీయగా బలదేవుడు అంటే సహజంగానే బలరాముడికి ఉండే స్వభావం ఏమంటే తొందరపడి మాటిచ్చేయడం, ఆ మాట కోసం మొండిగా పట్టుబట్టడము, కపట నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు దాన్ని రికవరీ చేసే దానిలో ఎత్తుగడలు వేయటము, దానిలో ఆయన తగ్గడము కనిపిస్తుంది. అదే మాయాబజార్లో కూడా మాటిచ్చేసి లక్ష్మణుడికి అంటే దుర్యోధనుడికి తన కూతుర్ని ఇస్తానని మాటిచ్చేసి వాళ్ళ కుటుంబానికి ఆ తర్వాత తప్పుతాడు. ఆ తప్పడానికి కారణం ఎవరు? కపట నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు. ఆ తర్వాత రుక్మిణీదేవిని పరిచయం చేస్తాడు పాటలోనే. రుక్మిణీదేవిని ఏమంటాడు? శ్రీకళలు విరసెల్లగా అంటాడు. శ్రీ అంటే ఎవరు? మహావిష్ణు. మహావిష్ణువుడు ఇక్కడ శ్రీకృష్ణుడే సాక్షాత్తు. అంటే శ్రీ సంపదలు విరసెల్లేటటువంటి శ్రీకృష్ణుడని చెప్పుకుంటూ వస్తాడు. వెంటనే షాట్లో శ్రీకృష్ణుడు ఎంటర్ అవుతాడు. శ్రీకళలు విరసెల్ల అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి లక్ష్మి మహావిష్ణువు ఇద్దరు యొక్క జంట అక్కడ బాలశశిరేఖకు ఆశీర్వదించినట్టుగా ఒక సింబాలిక్గా చూపిస్తాడు. ఇక వీర మాత అంటే సుభద్రాదేవి బాల అభిమన్యుడికి తల్లి. ఆమెని వీరపత్ని అనొచ్చు, ఎందుకంటే అర్జునుడి భార్య. కానీ ఇక్కడ మాయాబజార్లో ఉండే ప్రధానమైనటువంటి శిల్పం ఏమంటే మాయాబజార్ సినిమా మొత్తం చివరి వరకే నడిచినప్పటికీ కథ మొత్తం పాండవుల మీదే నడిచిన పాండవులు ఎక్కడ ఒక సీన్లో కానీ ఒక షాట్లో ఉండరు. అది ఒక ప్రత్యేకమైన శైలిగా ఆ రోజుల్లో చెప్పుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ అర్జునుడు కానీ
భీముడు కానీ ధర్మరాజు కానీ ఎవరు కథలో లేకపోవడం వల్ల, ముఖ్యంగా సుభద్రాదేవి భర్త అందులో లేడు కాబట్టి వీర పత్ని అనడు. ఈ కథ మొత్తంలో ప్రధాన నాయకుడు ఎవరు? వీర అభిమన్యుడు. అంటే బాలాభిమన్యుడు వీరాభిమన్యుడిగా ఎలా ఎస్టాబ్లిష్మెంట్ అవుతాడని చెప్తూ కాబట్టి సుభద్రాదేవిని వీర మాత అనేటట్టుగా ఆ చరణంలో ఎస్టాబ్లిష్ చేస్తాడు. అంటే పదాన్ని ఉపయోగించే ముందు ఆ క్యారెక్టరైజేషన్కి యాప్ట్గా ఉండేటువంటి పదాలు ఉపయోగిస్తారు, కానీ ఎలా పడితే అలా ఉపయోగించకుండా కథన శిల్పంలో సంక్షిప్తకరణలో నెంబర్ 1 దర్శకుడు కేవీ రెడ్డి. ఇక బాల అభిమన్యుడు సుభద్రాదేవి ఆశీర్వదించేటప్పుడు బాల శశిరేఖని ఈయనొచ్చి అక్షింతలేస్తాడు. బాల అభిమన్యుడు సుభద్రాదేవి ఆశీర్వదిస్తూ అక్షింతలిస్తుంది. అప్పుడు ఒక క్లోజ్ షాట్ తీస్తాడు. ఆ క్లోజ్ షాట్లో బలరాముని చూపించవచ్చు, కానీ శ్రీకృష్ణుడినే చూపిస్తాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడి చిరునవ్వులో అతను ఎప్పుడూ పాండవ పక్షపాతే అనే సింబాలిక్ని ఎస్టాబ్లిష్ చేయడం. జనరల్ ఆడియన్స్ ఆ సినిమా చూసేటప్పుడు ఆ షాట్లంతా గుర్తించకపోతే సాదాసీదా షాట్లు అనుకుంటారు, కానీ ఆ యొక్క సెన్స్ని కానీ మనం కానీ గుర్తించినట్టయితే ఆ యొక్క క్లోజ్ షాట్లో అంత మీనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వెంటనే 2 షాట్లు బలరాముణ్ణి శ్రీకృష్ణుడిని ఇద్దరిని చూపిస్తాడు. అందులో ఈయన రాబోయే రోజుల్లో బలరాముడు ఎలా చిక్కుల్లో పడిపోతాడు, మాట ఇచ్చి దాన్ని ఎలా కాపాడుకుంటాడు, చివరికి అభిమన్యుడికి పాండవ పక్షపాత అయినటువంటి శ్రీకృష్ణుడు అభిమన్యుడికి శశిరేఖకు వివాహం చేయడానికి ఆయన చేసే ఎత్తుగడల కథే మాయాబజార్. అంటే ఇంత కథని దాదాపు 50-60 సీన్లు చేస్తే తప్ప ఎస్టాబ్లిష్మెంట్ చేయలేటువంటి క్యారెక్టరైజేషన్ని కేవలం ఒకే సీన్లో ఒకే పాటలో 2 చరణాల్లో కంప్లీట్ చేసే దర్శకత్వ నైపుణ్యాన్ని కేవీ రెడ్డి సొంతం. అది ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా మాయాబజార్ లాంటి స్క్రీన్ ప్లే రాలేదని సినీ విమర్శకులు చెప్పుకుంటారు. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మాయాబజార్ విషయంలో మీకు నచ్చినట్లయితే మన విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.